రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 20 నెలల అనంతరం ఈరోజు 26 జిల్లాల తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకానికి మాత్రం పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తయింది. పార్టీని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఎవరైతే నిబద్ధతతో నిజాయితీగా పార్టీ కోసం సేవలు చేశారో వారికి తగిన గుర్తింపు లభించిందన్నటువంటి విషయం ఈ జాబితా మాత్రం స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మొదలవలస రమేష్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఈ పదవి కోసం గట్టి పోటీ ఉంది. అధికార పార్టీ కావడం, ముగ్గురు పోటీ పడిన నేపథ్యంలో ఈ పదవి మీకు వరించిన దాని వెనక ఎటువంటి పైరసీ నడిచిందా, లేకపోతే మీ సీనియారిటీని ఆ పార్టీ కోసం మీరు కష్టపడినటువంటి ఆ కష్టాన్ని క్రైటీరియా తీసుకున్నారు? ముందుగా ఆర్టీ వారికి నమస్కారాలు. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు మా లోకేష్ బాబుకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జిల్లాలో చాలా గురుతరమైన బాధ్యత మా పైన పెట్టారు. 82 నుంచి కూడా సిన్సియర్గా సీనియారిటీతో కూడుకున్న సిన్సియర్గా పార్టీకి అంకిత భావంతో నేను పనిచేసుకొచ్చాను. దాన్ని క్రైటీరియాల కింద తీసుకొని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆయన చెప్పాడు, క్యాబినెట్ కూర్పు కంటే ఎక్కువ కసరత్తు చేశారని. అది వాస్తవం. ఎందుకంటే నా బోటోడికి ఆయన గుర్తింపు ఇచ్చి ఈ పదవిలో కూర్చుండి పెట్టారంటే నేను చాలా ఆనందిస్తున్న విషయం. ఎందుకంటే ఒక కార్యకర్తగా 82లో ఎన్టీ రామారావు గారు నియమించిన పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇవ్వడం అన్నట్టు చాలా గొప్పదైన విషయం. పార్టీ అధికారంలో ఉంది. ఆ పదవి కోసం మాత్రం గట్టి పోటీ అయింది. ఆ పోటీల్లో మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ఇంకొక యువకులు టీడీపీ సీనియర్ ఉన్నారు. అయినప్పటికి కూడా ఈరోజు మీకు వరించిన వెనక కేవలం ఈ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఈ పదం మీకు వరించింది అన్నటువంటి పోకడం. అట్లా ఏం కాదండి, అందరూ ఆశించారు. కాకపోతే పార్టీ కూడా చాలా పరిశీలన చేసింది, 3 మ్యాన్ కమిటీ చేసింది. అందులో చాలామంది ఎమ్మెల్యేలు నా గురించి మంచిగా చెప్పుకొని వచ్చారు. పార్టీకి సిన్సియర్గా కష్టపడే కార్యకర్తగా గుర్తింపు వాళ్ళ దగ్గర నేను పొందాను. దానికి అనుగుణంగా ఈవేళ ముఖ్యమంత్రి కూడా 3 మ్యాన్ కమిటీ కూడా నన్ను బలపరచడం జరిగింది. దీని వెనుక చాలామంది మన పైన ఆలోచన చేసి చెయ్యాలనే ఉద్దేశంతో చాలామంది ఫైట్ చేశారు. కొంతమంది ఆశించారు. ఆశించడంలో ఎవరూ తప్పు కాదు. అందులోకి అధికార పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే కొద్దిగా గౌరవంగా ఉంటుందని చాలామంది ఆశించారు. కానీ ఈరోజు ఆమదాల వలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు ఉన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంకి మళ్ళీ టీడీపీ పార్టీ పార్లమెంటరీ అధ్యక్ష పదవి దక్కడం అంటే ఆమదాల వలస రాజకీయాలే ఈరోజు శ్రీకాకుళం జిల్లాని శాసిస్తాయంటే వాస్తవానికి ఎప్పుడు కూడా ఒక నానుడు ఉందండి. ఆమదాల వలస నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎవరు గెలిచినా సరే రాష్ట్రంలో అధికారంలోకి పార్టీ వస్తుందని ఒక నానుడు ఉంది. గతంలో తమ్మినేని చేస్తారాం గారు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు అధ్యక్ష పదవిగా చేశారు తెలుగుదేశం పార్టీ. అలాగే మరి ఇప్పుడు మన శాసనసభ్యులు పీయూష్ చైర్మన్ గౌరవనీయులు కొన్న రవికుమార్ గారు అధ్యక్షుడిగా కూడా చేశారు. మరి అదే కుటుంబం నుంచి నాకు అధ్యక్ష పదవి రావడం అన్నట్టు చాలా గొప్పగా భావిస్తున్నాను. నాకు చాలా గౌరవం, పార్టీ చాలా గౌరవంగా ఇచ్చింది. పార్టీని ఇంకా కష్టపడి పైకి తీసుకెళ్దామని, పార్టీ గురించి ఇంకా కష్టపడి ప్రజల్లో పార్టీ చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ చేస్తున్నట్టు మరి ప్రజలకి చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, మరి వెల్ఫేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నాకు చాలా బాధ్యత చెప్పారు. ఆనాడు మామ దగ్గర నేర్చుకున్నటువంటి రాజకీయ ఓనమాలే ఈరోజు మీ ప్రత్యర్థి రూపంలో జిల్లా పార్టీ అధ్యక్ష రూపంలో ఇక్కడ మీకు మళ్ళీ కాంపిటీషన్ వచ్చింది. ఆయన దగ్గర చేసుకున్న పాఠాలే ఈరోజు ఆయన తిప్పుకొట్టడానికి ఇక్కడ మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి దోహదపడుతుంది. ఏమండి, ఎవరి పార్టీలో వాళ్ళ పార్టీ గురించి తప్పనిసరిగా వాళ్ళు మాట్లాడాలి. దానికి అనుగుణంగా మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా పార్టీకి ముందుకు ఎలా తీసుకెళ్లాలని రేపు రానున్న 29 ఎలక్షన్లో మళ్ళీ ఈ జిల్లా నుంచి 7 సీట్లకి 7 సీట్లు పార్లమెంట్ సీటు ఇచ్చి ఈ జిల్లా నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. ఆ బాధ్యత నా పైన ఉంది. దాన్నే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా
ఎక్కువ సీట్లు గెలవాలి. పంచాయతీ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి. ఈ పరిస్థితుల్లో నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం చాలా శ్రమతో కూడుకున్న విషయం అయినప్పటికీ అంటే ముళ్ళు కిరీటంగా భావిస్తున్నారా? పూల కిరీటంగా భావిస్తున్నారా? చూస్తే గనక అడుగడుగున హడీల్సే. ఈ 20 నెలల పాలనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారం వచ్చిందన్నటువంటి ఒక సంతృప్తే తప్ప, కలిసి పనిచేసి ఒక చోటకు చేరే పరిణామాలు ఎక్కడ కూడా కనిపించవు. అందరినీ కలుపుకొని ఈవేళ నాకు ఉన్నట్టు ముందు బాధ్యత ఏంటంటే అందరినీ కలుపుకొని అందరు సమన్వయంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులను అందరినీ ఒకే తాటి మీద తీసుకెళ్లాలని నా ప్రయత్నంగా నేను చేస్తాను. నాకంటా వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు, నాకంటా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు పార్టీలో. కానీ అయినప్పటికీ కూడా నేను ఒక సీనియర్ మోస్ట్ కార్యకర్తని. పార్టీలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరి మనసుల్లో ఏముందనే విషయం నాకైతే బాగా తెలుసు. ఎవరెవరు ఏ రకంగా వాళ్ళు పార్టీని నడిపించుకెళ్ళాలి, నడిపితే ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో నేను వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని. కానీ ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. కేవలం పదవులే తప్ప పార్టీని పరిరక్షించుకునేందుకు మాత్రం ఎవరూ దోహదపడట్లేదు. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు నడుస్తున్న ఈ తరుణంలో ఒక బలమైన సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడిగా ఈరోజు మీకొచ్చిన ఈ పదవి వా ఈ ఈ ఏదైతే ఈ సామాజిక వర్గాల మధ్యన పెట్టినటువంటి చిచ్చు ఉందో దాన్ని ఏకాభిప్రాయం తీసుకురావడానికి, మళ్ళీ హెల్తీ రాజకీయాలు చేయడానికి ఎటువంటి వ్యూహంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా ఒక సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లో ఎప్పుడు ఏ నాయకుడు ఎదగలేడండి. అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొట్టుకొని ప్రేమతో కలుపుకొట్టుకొని అన్ని సామాజిక వర్గాన్ని హక్కును చేర్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తాను, సఫలీకృతం అవుతాను. ఎందుకంటే నాకు అనుభవం ఉంది పార్టీలో. నేను జిల్లా పార్టీలో అన్ని పదవులు చేశాను. తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా చేశాను, తెలుగు యువత సెక్రటరీగా చేశాను, తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాను, అలాగే ఎన్నికల కమిటీ సభ్యుడిగా చేశాను. అలాగే నేను ఇప్పుడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శిగా 2 టైమ్స్ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళతోనే, ఇంతకుముందు జిల్లా పార్టీ వాళ్ళు చేసే వాళ్ళతో చేశారు. కాబట్టి ఆ అనుభవం నాకుంది. ఆ అనుభవంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నంగా ఇక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు అధిష్టానికి చెప్పి అందరినీ సమన్వయపరిచి గ్యాప్ లేకుండా తీసుకెళ్దామని ప్రయత్నంలో నేనైతే ఉన్నాను. అది కనుక ప్రస్తుతం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు టీం ఒకటి, లోకేష్ టీం అని రెండుగా విభజించబడినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆయన జాతీయ స్థాయి నాయకుడు, ఈయన రాష్ట్రానికి మాత్రం ఈరోజు మంత్రిగా ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు టీంలో మెంబరా, లేకపోతే లోకేష్ టీంలో మెంబర్? నేను తెలుగుదేశం పార్టీలో నెంబర్నండి. ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను నెంబర్ని. మాకు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు యువ నాయకత్వంగా ఉన్నారు. కాబట్టి మాకు అందులో అయితే మాకైతే ఏం భేదాభిప్రాయం లేదు. మాకు తెలుగుదేశమే ఒకటే, మాకు సింగిల్ ఎజెండా తెలుగుదేశం. ఎన్టీ రామారావు పెట్టాడు ఆ తెలుగుదేశాన్ని పార్టీ గురించి ప్రజలకి మనం ఎప్పుడూ సహకరించాలి, ప్రజలతో మమేకవ్వాలి, ప్రజల్లో మన్ననలు పొందాలి, పార్టీని అధికారంలో ఉంచాలని భావనే తప్ప మాకైతే ఇంకో భావన లేదు. ఇందులో ఏ రకంగా ఎవరో భావించుకుంటే అది మా తాలూకా దీన్ని కాదు. ఎవరు ఏమనుకునే మాకు ఉన్నటువంటి సింగిల్ ఎజెండా మా నాయకత్వం, మా జాతీయ పార్టీ అధ్యక్షులు, మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ. మిగతా అన్నీ అక్కడి నుంచి వచ్చినటువంటి ఇవే కాబట్టి ఏం ఇబ్బంది లేదండి. పార్టీని ఒకే తాటి మీద ఒకే దీనికి గొడుక్కిని తీసుకెళ్ళాలని నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను. ఎవరి ఆశీస్సులు ఈరోజు ఈ పదం మీకు వరించడానికి దోహదపడ్డాయి అంటే? జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా మా శాసనసభ్యులు పీయూష్ చైర్మన్ గారు కోన రవికుమార్ గారు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అలాగే జిల్లాలో ఇచ్చాపూర్ నుంచి తీసుకుంటే ఇచ్చాపూర్ కానీ, పలాస కానీ, టెక్కలు కానీ ఇంచుమించు అందరు ఎమ్మెల్యేలు సహకరిస్తేనే మనం ఈ స్థాయికి రాగలిగాం. నేను కార్యకర్త నుంచి వచ్చేవాడిని. నేను పదవి గురించి ఎప్పుడూ ఆశించలేదు. చాలామంది పదవుల గురించి పరుగులు పెట్టారు, అన్నీ చేశారు. కానీ పార్టీ నాకు గుర్తించింది. పార్టీ గుర్తించి పార్టీ ఒక పదవినిచ్చింది, ఒక బాధ్యతను అప్పచెప్పింది. ఈ బాధ్యతలో మాత్రం చూస్తే ప్రస్తుతం ఐవీఆర్ఎస్ వరకు వెళ్ళింది అంటే పార్టీలో అనిశ్చిత, లేకపోతే ఏకాభిప్రాయ లోపమా ఐవీఆర్ఎస్ కారణం త్రిసభ్య కమిటీ రావడం? కాదండి, కార్యకర్త నుంచి నాయకుడు రావాలి. పార్టీ అభిమతం ఏంటంటే కార్యకర్తల నుంచి నాయకత్వం రావాలి, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు. ఐవీఆర్ఎస్లో 3 పోటీలకు వచ్చారు.
ముగ్గురు మీద ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నటువంటి నిర్వహించారు. అందులో చాలామంది నాకున్నటువంటి జిల్లా పరిచయాలు. ఇవాళ ఇచ్చాపూర్ నుంచి చూసుకొని యువతల మనం రణస్థలం హెచ్ఎల్ వరకు తీసుకుంటే నాకు అన్ని నియోజకవర్గాల్లో పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకత్వం అందరూ తెలుసు, నేను అందరికీ తెలుసు. అందులో కార్యకర్తలు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి సుమారుగా 200 మంది 300 మంది కార్యకర్తలు పేర్లు పెట్టి పిలిచే స్థాయిలో నాకు ఉంది. ఎందుకంటే నేను 82 నుంచి ఉన్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మాకు ఏజ్ గ్యాప్ మీద ఈ మధ్యకాలం యూత్ అన్నటువంటిది మనం ఇంక అట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకున్నటువంటి సీనియర్ నాయకులు అందరూ నాకు తెలుసు. అందరూ మంచి, నేనంటే ఒక కాంట్రవర్సీ లేని మనిషిగా జిల్లాలో నాకు గుర్తింపు ఇచ్చారు. ఈ పదవి మీకు ఆలస్యంగా వరించింది, ఇన్నేళ్ళ శ్రమ అనంతరం ఈ గుర్తింపు పార్టీలో లభించింది అంటే భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడండి. మనం ఎక్కువ ఆశించినా ఎవరు ఆశించకంటే ఉండనే రాకపోవడం ఉండదు. భగవంతుడు ఏ మనిషికి ఎప్పుడు ఏ నిర్ణయం చేయాలో ఆయన చేస్తాడు. ఆ భగవంతుడి మీద నేను పూర్తి విశ్వాసంతో భగవంతుడే నాకు ఎప్పుడైనా మేలు చేస్తాడు అనుకున్నాను. అది ఈ రూపాన నాకు భగవంతుడు ఈ ఆశీర్వాదం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఆశీర్వదించారు. కాబట్టి నాకు కార్యకర్తలు ముఖ్యం. మా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులు లాంటి వారు, ఎవరికి ఏది ఆశించి పనిచేసేవారు కార్యకర్తలు అయితే కాదు. ఇతర పార్టీ వల్ల ఈవేళకు కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ ఒక పిలుపునిస్తే వాడి జోబులో డబ్బులు పెట్టుకొని వాడే ఖర్చు పెట్టుకొని ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ చేస్తాడు. అది మా తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టు గొప్పతనం, మా పార్టీకి ఉన్నట్టు నిబద్ధత, మా కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవాన్ని నేను విశ్వసిస్తున్నాను. నేను కార్యకర్తగా వచ్చాను కాబట్టి ముఖ్యంగా నాకు ఈ జిల్లాలో నా కార్యకర్తలే నా ప్రాణం. నాకు ఇచ్చి ఈ పదవన్నా మా కార్యకర్తలకు ఇచ్చిందనే నేను మా కార్యకర్తలకే అంకితం చేస్తున్నాను. ప్రస్తుతం మాత్రం ఏదైతే పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుల పదవికి తనను గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం 42 ఏళ్ళుగా ఆ పార్టీ కోసం చేసినటువంటి పనితీరు, అదేవిధంగా నాయకుల అభిప్రాయ సేకరణే పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక చేయడంలో జాప్యం జరిగింది. ఐవీఆర్ఎస్ ద్వారా ఎంపిక చేసినట్టు ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ప్రాదేశిక ఎన్నికలు కావచ్చు, రాబోయే 29కి మాత్రం 7 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించి వారికి గిఫ్ట్గా ఇచ్చే దిశగా పార్టీ బలోపేతం కోసం నేను కృషి చేస్తానని చెప్తున్నారు. కాకపోతే పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది అనడానికి నేనే ఒక తార్కాణం అని కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.